ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే తుఫాను వల్ల నష్టం తగ్గిందన్నారు మంత్రి మేరుగు నాగార్జున. చుండూరు మండలం ఎడ్లపల్లిలో పునరావాస కేంద్రాన్ని పరిశీలించి తుఫాను బాధితులకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందించారు. తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను ఆయన పరిశీలించారు. తుఫాన్కి ముందు, తుఫాన్కి తర్వాత ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసిందన్నారు మంత్రి నాగార్జున. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తున్నారు. దాంతోపాటుగా పునరావాస కేంద్రాల్లో వసతులు ఎలా పరిశీలించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏదైతే 2500 కుటుంబానికి ఇస్తుందో ఆ ఆర్థిక సహాయాన్ని కూడా మంత్రి మేరుగు నాగార్జున తుఫాను బాధితులకు అందిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు పంట పొలాల్లో ఉన్నారు. పూర్తిగా తడిచిన ధాన్యాన్ని పరిశీలిస్తున్నారు. మనతో మంత్రి మేరుగు నాగార్జున ఉన్నారు. సార్, ఎట్లా ఉంది? ఇది మీ నియోజకవర్గంలో ఎక్కువ ఎఫెక్ట్ అయిన కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏంటి, ఎట్లా ఉంది? మా నియోజకవర్గం పూర్తిగా డెల్టా ప్రాంతం. ప్రతి ఎకరా కౌలు రైతు, కూలి రైతుతో మిళితమైనటువంటి ప్రాంతం. ఎక్కువ ప్యాడీ వేసుకున్న ప్రాంతం, వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం. రైతుకి రెక్కాడితే డొక్కాడినటువంటి రైతాంగం మగతాకేసుకొని రైతుల దగ్గర చిన్న సన్నకారు రైతులందరూ పొలాల్లోకి వచ్చి పనిచేసుకొని వ్యవసాయం చేస్తారు. ఆ కోణంలో ఈరోజు వేసిన పంట బ్రహ్మాండంగా పండింది. ఒక 4-5 రోజుల్లోనే మాకు నోటి దగ్గరకు వస్తుందని చెప్పి చాలా సంబరపడతా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో ఈరోజు బ్రహ్మాండం పంట కూడా పండిన పంట మంచి ధర ఉంది. 1600 రూపాయలు, 1700 రూపాయలు పెట్టి కొంటా ఉంటే పొలాల్లోకే వచ్చి తీసుకెళ్లిపోతా ఉన్నారు. అంత బ్రహ్మాండంగా ఒక ఫేజ్డ్ మేనర్లో జరుగుతున్న పరిస్థితిలో వరుణదేవుడు మరి ఈరోజు నిజంగా ఈ రైతాంగం కొట్టిన పరిస్థితి వచ్చింది. ఈరోజు 2 రోజుల నుంచి కగావికలం అయిపోయారు రైతాంగం. ప్రభుత్వం చాలా గట్టిగా ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు కానీ మాకు కానీ ఆదేశాలు ఇచ్చి ప్రతి రైతుని ఆదుకోవాలని, ఎక్కడా రైతుకు అన్యాయం జరగకూడదని, కౌలు రైతులు ఆ పేదవాళ్ళు ఉన్నారు నోటికొచ్చిందని చెప్పేసి సాధ్యమైన మేరకు ఎన్యూమరేషన్ జాగ్రత్తగా చేయమని, తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని, అవసరమైతే రైతులకు ఒక అడుగు ముందుకేసి మన ప్రభుత్వం సహాయం చేస్తుందని, అలాగే ఎక్కడన్నా పేదవాళ్ళు ఉండి కట్ల మీద, చెరువు గట్ల మీద లేకపోతే డౌన్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి పునరావాస కేంద్రాల్లో పెట్టి వాళ్ళకు భోజనం పెడుతూ వాళ్ళని ఆదుకుంటూ మరలా వాళ్ళకి 2500 రూపాయలు డబ్బులు ఇచ్చి వెంటనే డెసిషన్ తీసుకొని స్పాంటేనియస్గా డబ్బులు ఇచ్చే పరిస్థితులు వస్తుంటే ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధితో పనిచేస్తూ ఉంది. బాపట్ల జిల్లా వ్యాప్తంగా మీరు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తున్నారు. ఎలా ఉంది ఈ జిల్లాలో? మా జిల్లాలో ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం కాబట్టి, ఎక్కువ తీర ప్రాంతం దాటిన తుఫాన్ మా దగ్గరే కాబట్టి ఎక్కువ నష్టపోయాం. ఆ కోణంలోనే కలెక్టర్ గారికి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా అధికారులను అప్రమత్తం చేశాం. ఈరోజు పూర్తిగా మా దగ్గర యంత్రాంగాన్ని కదిలించాం. ఒక పక్క ఎంఆర్ఓలు కానీ, ఎండిఓలు కానీ, జిల్లా అధికారులు కానీ, స్పెషల్ ఆఫీసర్స్ కానీ, లేకపోతే ఎన్ఆర్జీఎస్లో పనిచేసే వర్కర్స్ కానీ మేము ప్రత్యేకంగా మరి ఈరోజు అన్ని రకాలుగా రైతు వాటర్ స్టాగ్నెంట్ అయిన వాటర్ తీయటానికి, వాటర్ పారుదలకు ఉపయోగపడే అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. దాంతోపాటు ప్రభుత్వ పరంగా ఎన్ని చర్యలు చేపట్టాలో ఎక్కడ అలసత్వం లేకుండా ఒకరితో చెప్పించుకునే పరిస్థితి లేదు. ఇదివరకు ప్రభుత్వాలు చూసాం మేము. అదిగా ఎక్కడన్నా అంటువర్డ్ ఇన్సిడెంట్ జరిగితే కెలామిటీస్ వస్తే పట్టించుకోకుండా రోజులు గడిపి సంవత్సరాలు గడిపిన పరిస్థితి ఉంది. అట్లా కాదు, వెంటనే రైతులు ఆదుకోవాలా, మనోదారి కల్పించాలా. సాధ్యమైనంత వరకు ప్రభుత్వం అకౌంటబిలిటీ అనేది మాకు ఉందని చెప్పాలని, అలా ఆ కోణంలో పనిచేయాలని చేస్తా ఉన్నాం. 2 రోజుల నుంచి సాధ్యమైన రీతిలో ప్రజలను ఆదుకోవటాకే ట్రై చేస్తా ఉన్నాం. మంత్రి అయితే ఒకటే చెప్తున్నారు, రైతులు ఎవరు అధైర్యపడొద్దు, ప్రభుత్వం చేయాల్సినంత ఖచ్చితంగా చేస్తుంది అని చెప్తున్నారు. దాంతోపాటుగా పూర్తిగా ప్రభుత్వం ఒక్కసారిగా దాదాపు 3-4 రోజుల ముందే, తుఫానుకు 3-4 రోజుల ముందే అలర్ట్ అయింది. దానివల్లే నష్ట నివారణ చాలా తగ్గింది. ప్రభుత్వం ఏదైతే తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా పూర్తిగా అధికారుల్ని రంగంలోకి దించడంతో పూర్తిగా నష్ట నివారణ చర్యలు చేపడుతున్నాము. రైతులు ఎవరో అధైర్యపడాల్సిన అవసరం లేదని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, బాపట్ల జిల్లా.